హాయ్ అండి అందరికీ. నేను మీకు ఈరోజు కొమ్మలతో ఎలా మనం మొక్కలను తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది 100 వరహాల చెట్టు అండి. మాకు బయట పెద్ద చెట్టు ఉంది. నేను ఇలా ఒక 6 ఇంచుల వరకు కొమ్మ తీసుకొని దీంట్లో పెట్టుకున్నాను. మళ్ళీ వేరే కుండీలో పెట్టుకుందామని. అది ఎంత చక్కగా నాటుకుని ఎగురొచ్చిందో చూడండి. నేనైతే ఈ 100 వరహాల పూల చెట్టును ఫస్ట్ టైం అండి ఇలా పెట్టడం. వస్తుందా రాదా అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. మిగతా అన్ని కొమ్మలు పెట్టాను కానీ ఇది ఫస్ట్ టైం అండి. మంచిగా వచ్చింది. దీన్ని నేను మళ్ళీ పెద్ద కుండీలోకి మార్చుకుంటాను. ఇలాగే అన్ని కొమ్మలు పెడతానండి నేను. ఇలా చిన్న కుండీలో పెట్టి నీడలో పెట్టుకుంటాను. నీడలో పెట్టి వాటర్ తడి ఆరిపోనీయకుండా మధ్య మధ్య వాటర్ పోస్తూ ఉంటాను. ఇది పెన్సిల్ మల్లె అండి. ఇది చాలా సున్నితంగా ఉంటుంది చెట్టు. మా వేరే కుండీలో ఉన్న చెట్టు మనం పూలు కోసేటప్పుడు కానీ తలిగితే చాని మొక్కలు విరిగిపోతాయండి. కొమ్మలు విరిగినప్పుడు నేను ఇలా ప్రతి కుండీలో గుచ్చేస్తాను. ఎవరైనా అడిగినా ఇవ్వచ్చు. మనమైనా వేరే పాటలో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు. చాలా పెద్దగా అవుతుంది చెట్టు. చాలా పూలు పూస్తాయండి. అదిగో ఎగురొచ్చింది, మొగ్గ కూడా వచ్చింది. ఇలా చిన్న చిన్న కొమ్మల్ని నేను ఇలా కుండీలో గుచ్చేస్తాను. ఎవరికైనా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు కదండి. రీసెంట్గా ఒకటి విరిగిపోతే వారం రోజుల్లో అయింది పెట్టి. అది చిన్నగా 2 ఆకులు ఎగురు కూడా వచ్చింది కింద నాటుకొని. పైన అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి రెండు ఆకులు అట్లా కొత్త కొమ్మ వస్తుంది కింద నుంచి. పైన అయితే ఇలా మొగ్గలు వచ్చి పూలు కూడా పూసాయండి. ఇది నేను మళ్ళీ పెద్ద కుండీలోకి మార్చుకుంటాను. ఇదైతే ఒక రకం క్రోటాన్ అండి. ఇది కూడా ఒక 2-3 డేస్ మనం నీళ్లు పోయకపోతే చెట్టు మొత్తం వాలిపోయి వంగిపోయి ఎండిపోతుందండి. రీసెంట్గా మేము ఊరికి వెళ్ళాము. అది వాడిపోతుందని తెలిసే నేను చిన్న చిన్న పైన అంత ఒక 3 ఇంచెస్ పైన చిగుర్లను ఒక చిన్న కుండీలో ఇలా గుచ్చేసి వాటర్ బాటిల్లో నీళ్లు మనం ఒక చిన్న హోల్ చేసి ఎప్పుడు పడుతూ ఉండేటట్టుగా పెట్టి వెళ్ళిపోతే వచ్చేసరికి నాటుకుందండి. చూడండి చక్కగా తొందరగా పెరుగుతుంది. ఎండలో ఉంటే ఇంకా బ్లాక్ కలర్ ఉంటుంది. నీడలో ఉంది కాబట్టి ఈ కలర్ ఉందండి. అందంగా గీతలతో చాలా చక్కగా ఉంది. దీన్ని కూడా నేను పెద్ద కుండీలోకి మార్చేటప్పుడు చూపిస్తాను. ఇది ఉమ్మెత్త అండి. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందు చూశాను. ఇది కూడా చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఒక 5-6 ఇంచెస్ది. ఇది కూడా నాటుకుంది, వాడిపోలేదు కాబట్టి నాటుకుందనే అనుకోవాలి. ఇది పర్పుల్ కలర్లో ముద్ద ఉమ్మెత్త అండి. మనం మామూలుగా రిక్క ఉమ్మెత్త చూస్తాం. ఇది పర్పుల్ కలర్లో ముద్ద ఉమ్మెత్త. ఇది కూడా ఒక రకమైన క్రోటానే. ఇది కూడా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 5-6 కొమ్మలు తీసుకొచ్చి ఇలా గుచ్చేసాను. ఒక 3 నాటుకున్నాయి, ఒక 2-3 చనిపోయాయండి. ఇదంతా మా ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన ఎగురే చిగుర్చినాయి. లేతగా ఉంది కాబట్టి కలర్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్లో ఉంది. రియల్గా నేను తీసుకొచ్చినప్పుడు ఇది డార్క్ మెరూన్ కలర్లో ఉంది. అక్కడక్కడ ఒక ఆకు ఉంది చూడండి, చూపిస్తాను నేను. అలా డార్క్ కలర్లో ఉంది. ఇంకా కొన్ని రోజులు ఎండకు ముదిరిన తర్వాత వస్తుంది కావచ్చు ఆ కలరు. ఇదిగో ఇట్లా ఈ కలర్లో ఉంది. చాలా చక్కగా నాటుకుందండి. ఇది ఒక రకమైన క్రోటాన్ అండి. మనం మార్కెట్లో నర్సరీలో కొనాలంటే చాలా రేటు చెప్తారు వీటికి. క్రోటాన్స్కి బాగా రేటు ఉంటుందండి.
ఇది కూడా నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అంత 6 ఇంచెస్ కొమ్మ, పెద్దవి పెట్టొద్దండి, పెద్దవి పెడితే ఎండిపోతాయి. చిన్న చిన్న కొమ్మలు ఆకులన్నీ తీసేసి పెట్టాను. మనం కొమ్మన ఆకులన్నీ మొత్తం తీసేసి పై చిగురించి పెట్టాను, నాటుకుంది. ఇవన్నీ నేను పెట్టిన తర్వాత వచ్చినాయేనండి మొత్తం. ఇదైతే అసలు అట్లా పారేస్తే గడ్డిలాగా పెరిగిపోతుందండి. ఇది కూడా ఒక కుండీలో ఒక్క దాంట్లో మాత్రమే పెట్టాను. ఇదండి ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా బాల్కనీ గార్డెన్.